నమస్కారం. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనం తెలంగాణలో వివిధ జిల్లాల్లో కోవిడ్-19 పరిస్థితి గురించి, ఇతర వార్తలు, సంఘటనల గురించి తాజాగా నివేదికలు అందుకుంటున్నాం మన జిల్లా విలేకరుల నుంచి. ఈ రోజు రంగారెడ్డి జిల్లా నుంచి మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు తాజా వార్తలతో నివేదిక అందిస్తున్నారు. నమస్తే శర్మ గారు. నమస్కారం మేడం. చెప్పండి, ఏంటండి పరిస్థితి? ఇప్పుడు ఇటీవలి కాలంలో విద్యా సంస్థలు మళ్లీ ప్రారంభం కావడం, తిరిగి తెరవడం అనేది మనకి అతిపెద్ద వార్త. రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి ఏంటండి? కరోనా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు? ప్రధానంగా కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత జంట నగరాలకు సమీపంలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో తీవ్రంగా ఉన్న పరిస్థితులు మనం చూసాము. ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్నటువంటి జాగ్రత్తలు క్రమంగా కొంత కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో విద్యా సంస్థలను తెరవడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన తరుణంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జిల్లాలో విద్యా సంస్థలు ఆరంభమయ్యాయి. 9-10 తరగతులు, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యా కోర్సుల్లో చదివే వారికి ఈ విద్యా సంస్థలు మొదలయ్యాయి. అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తల మధ్య ఈ పాఠశాలలు, విద్యా సంస్థలను కూడా నడుస్తున్నాయి. ప్రధానంగా పౌర సరఫరాల శాఖ ద్వారా హాస్టళ్లలో పంపించే పదార్థాలు గాని, ఆ వస్తువులు గాని అవన్నీ కూడా పాత స్టాకు లేకుండా కొత్త స్టాకునే ఇచ్చి హాస్టళ్లలో కూడా ఈ కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో 1,04,874 మంది విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి ఆ విద్యా సంస్థలకు వస్తున్నారు. అదే విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొదటి దశ, 2వ దశ కరోనా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ కూడా చురుగ్గా సాగుతోంది. ప్రధానంగా 15 నుంచి 20 కేసులు ప్రతిరోజు సాధారణంగా ఆరోగ్య కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల వల్ల కలిగేవి. ఇప్పుడు అది 10 నుంచి 15 కేసులకు వస్తూ ఉన్నాయి. అంటే దాదాపుగా తగ్గుముఖం పట్టిందని ఆరోగ్య శాఖ భావిస్తుంది. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించమని ఆరోగ్య శాఖ, మున్సిపల్ వ్యవహారాల శాఖ, రెవెన్యూ శాఖ అందరూ కూడా ప్రజలకు తగిన జాగ్రత్తలు చెబుతూ చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైపోయింది కదండి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల దాని గురించి వివరాలు చెప్తారా? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ శాసన మండలి ఎన్నికల కోలాహలం ఇప్పుడే ప్రారంభమైంది. నామినేషన్ల ఘట్టం కూడా కొనసాగుతోంది. 23 వరకు నామినేషన్లు స్వీకరించడము, 24 నాడు పరిశీలన, 26 దాకా ఉపసంహరణకు గడువు ఉంది. అదేవిధంగా మార్చి 14న పోలింగ్ నిర్వహిస్తున్నారు కనుక ప్రశాంతంగా నిర్వహణకం, ఎన్నికల నియమావళిని సక్రమంగా పాటించడం కోసం అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ద్వారా అనేక సమీక్షా సమావేశాలు జరిపి అటు రాజకీయ పార్టీలతో, అదేవిధంగా అధికారులతో వేర్వేరు సమీక్షలు జరిపి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా వారు చర్యలు తీసుకుంటున్నారు. 119 పోలింగ్ స్టేషన్లు ఉండగా 1,40,960 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఆదిపట్లలో జిల్లాలో మనకి హెచ్ఎండిఏ లాజిస్టిక్స్ పార్క్ త్వరలో ఏర్పాటు కానుంది కదా, ఇప్పుడు దానికి సంబంధించి మీ వద్ద సమాచారం ఏముంది? ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతోంది. అదే ఆంకాస్ అనేటువంటి సంస్థతో ఈ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ లో ఈ వాహనాలతో విపరీతమైనటువంటి రద్దీ, ఎక్కడికక్కడ పార్కింగ్ చేయడము, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ పెద్ద పెద్ద లారీలు ఎక్కడికక్కడ పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉంటున్నాయి కనుక ప్రత్యేకంగా ఈ లాజిస్టిక్ పార్క్ ను ఏర్పాటు చేయడం హెచ్ఎండిఏ ప్రత్యేకంగా ఈ ప్రణాళిక సిద్ధం చేసింది. 22 ఎకరాల్లో శీతల గిడ్డంగులతో సహా ఇప్పటికే 20 కోట్లను వెచ్చించి 250 ట్రక్కుల పార్కింగ్ సామర్థ్యం కలిగిన ఈ లాజిస్టిక్ పార్కు నిర్మించారు. ఇక మీదట ఎక్కడ పడితే అక్కడ సరుకులతో వచ్చేటువంటి భారీ వాహనాలు పార్కింగ్ కాకుండా ఒకే చోట సకల సదుపాయాలతో ఈ లాజిస్టిక్ పార్క్ లో సకల హంగులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇది పూర్తయిపోతే ఈ లాజిస్టిక్ పార్క్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉండకపోవడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు వాహనాల యొక్క మొత్తం సరుకులను కూడా ఒకే చోట నిల్వరించే అవకాశం కలుగుతుంది. ఓకే అండి. అయితే అదే విధంగా మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఇప్పుడు భౌగోళికంగా మనకు పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఐటీఐఆర్ పార్క్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ పనులు ఎంతవరకు వచ్చాయండి? దానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఇప్పుడు జిల్లాలోని మహేశ్వరం మండలంలో కూడా మరొక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ కు సంబంధించి ఐటీఐఆర్ పార్క్ ఏర్పాటు కావడం కోసం ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది కనుక చురుకుగా అధికారులు ఈ పార్కు ఏర్పాటు చేసేందుకు భూ సర్వే, ఇతర అన్ని రకాల అంచనాలు పూర్తి చేస్తూ ఉన్నారు. మొత్తం 198 ఎకరాల్లో ఐటీఐఆర్ పార్కు ఏర్పాటు కాబోతుంది. దీనివల్ల 500 మంది కార్మికులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఓకే అండి. ఇది మనకి రంగారెడ్డి జిల్లా నుంచి సమగ్ర నివేదికను తాజా వార్తలతో అందించారు మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు. థ్యాంక్ యూ శర్మ గారు. మరో జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదికతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.